ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురతపడువాడు శిక్షనందకపోడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరూ తాము చేసే పనిలో దీవింపబడాలని, మంచి పేరును గుర్తింపును సంపాదించాలని ఆశిస్తారు. అయితే దేవుడు మనల్ని దీవించాలన్నా, మనం చేసే పనిలో మంచి పేరును గుర్తింపును సంపాదించాలన్నా మనకు ఉండవలసిన ఒక ముఖ్యమైన లక్షణం నమ్మకత్వం. యేసేపు జీవితాన్ని మనం చూచినప్పుడు తనకివ్వబడిన పనిని నమ్మకముగా చేసేవాడు. దేవుడు మోషే గురించి సాక్ష్యం ఇస్తూ, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అన్నాడు. దేవుడు నమ్మకస్తులైన వారి కోసం కనిపెట్టుచున్నాడు. నిర్దోష మార్గమందు నడుచువారు ఆయనకు పరిచారకులగుదురు. భక్తుడి విధంగా అంటున్నాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తెలియదు, దీనిల నుండి ఏమీ తీసుకుపోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆపేక్షించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. సహోదరి సహోదరులారా, ఐశ్వర్యం పొంద ప్రయాసపడకుము. నీకట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, మొదటివాడును కడపటి వాడయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు అనగా, నీ శ్రమను దారిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాగా సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణని నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. జయించిన వాడు రెండవ మరణం వలన ఏ హానియూ చెందడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఇట్లనను, తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టే నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనును ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దానంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, వాడు కనిపెట్టిన దినములలోను ఎరుగని గడియలలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తమెరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చెప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు కలుగును. అయితే తెలియక దెబ్బలకు తగిలిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద నుండి ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము చేసే ప్రతి పనిలో నమ్మకముగా ఉంటూ నిర్దోష మార్గములో నడుచుకుంటూ నీకు పరిచారకులు మొగలుగుటకు సహాయం దయచేయమని, ధనవంతుడగుటకు అపేక్షించువాడు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములను అనేక దురాశలలోను పడుదురు గనుక అట్టివి మనుషులను నష్టములను, నాశనములను ముంచివేయను గనుక మేము ధనాపేక్షకు చోటే ఒక సంతుష్టి సహితమైన దైవభక్తి చేయుటకు కృప చూపమని, మరణం వరకు నమ్మకంగా ఉండి నీవిచ్చే జీవ కిరీటం పొందుకునే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.